సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, సోషల్ మీడియా సూపర్ స్టార్, సాక్రిఫైస్ స్టార్. సాక్రిఫైస్ స్టార్ ఇప్పుడు సూపర్ స్టార్ అని బిరుదు ఇవ్వచ్చు. సూపర్ స్టార్ వద్దులేండి, సూపర్ స్టార్ ఆల్రెడీ కృష్ణ ఉన్నాడు, సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నాడు. సో మనం వేరే పెట్టుకుందాం. మనం సాక్రిఫైస్ సోషల్ మీడియాలో వాళ్ళు రేంజ్ వేరు, వాళ్ళు సినిమాలో వాళ్ళు అది వేరు. నేను సోషల్ మీడియాలో సూపర్ స్టార్ అంటున్నా. సోషల్ మీడియా సూపర్ స్టార్ అనొచ్చు, నో ప్రాబ్లం. ఆ బిరుదు అనేది నేనే ఇస్తున్నా మీకు. ఎందుకంటే పాపం మీరు అన్ని సినిమాలు సాక్రిఫైస్ చేశారు. ఇన్ని సినిమాలు ఆ సినిమాలు చేసుంటే గనక మీరు ఇవాళ అసలు ఎక్కడ అసలు వేరే రేంజ్ మీది. ఈ మిస్టర్ రామా ఛానల్ కాదు, బీబీసీ రేంజ్ మీది. అవునవును, అవునా కదా? అవును. ఇప్పుడు ఎలా ఉందన్న లైఫ్? కూల్ బాగానే ఉంది. ఏదో మూవీ ఆఫర్స్ అయితే ఉన్నాయి, చేస్తున్నాను, కూల్గా గడిచిపోతుంది కాలం అయితే. నా సడన్ సర్ప్రైజ్ ఏంటంటే హనుమాన్ మూవీలో ఒక చిన్న రోల్ మీరు చూశాను. హనుమాన్ మూవీలో వర్క్ చేశాను ప్రశాంత్ వర్మ గారితో. లైలా మూవీలో వర్క్ చేశాను డైరెక్టర్ రామ్ నారాయణతో. అందులో కూడా కామెడీ రోల్, కామెడీ రోలే, ఫుల్ లెంత్ రోల్. ఫుల్ లెంత్ లైలాలో ఫుల్ లెంత్ రోల్. లైలా మూవీలో కామెడీ ఉంటుంది, మంచి కామెడీ ఉంటుంది. సో మొత్తం ఉంటుంది. నెక్స్ట్ కూడా జయం ప్రణీత్ డైరెక్టర్తో ఉంది వెబ్ సిరీస్ ఒకటి, అది కూడా ఫిబ్రవరి 1st వీక్లో స్టార్ట్ అవుతుంది. వెబ్ సిరీస్ అంటే ఓటీటీ. ఏ ఓటీటీలో ఇంకా నాకు తెలియదు, నెట్ఫ్లిక్స్ అమెజాన్లోనో వస్తుంది. కాదు, మీరు హీరోగా చేయాల్సిన వాళ్ళు ఏంటి సడన్ గా ఈ క్యారెక్టర్స్ కామెడీ చేస్తున్నారు? అంటే ఇవే వస్తున్నాయి ప్రస్తుతం అయితే, కామెడీ రోల్స్ వస్తున్నాయి, అవే చేస్తున్నాను. అంటే ఎందుకు వాటిని కాదనాలి అని చెప్పేసి అవే చేస్తున్నాను. హీరోగా బిజీ అవ్వాలి కదా మీరు. చేద్దాం, హీరో రోల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తా. ఇప్పుడు పుష్ప సినిమాని మీరు వదిలేసుకున్నారు. పుష్ప సినిమాలో నాకు వచ్చింది క్యామియో రోల్. ఓకే, హీరోగా కాదా? హీరోగా అని ఎవరో చెప్పారు. హీరోగా అని పెడతారు తమ్మునేల్స్, అట్లా హీరోగా కాదు, క్యామియోగా, ఒక కమిడియన్ గా ఒక స్మాల్ పార్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు చాలా సినిమాలు కూడా ఉన్నాయి కదా. ఇది ఇప్పుడు మహేష్ బాబు గారిది, రాజమౌళి గారిది ఉంది, అలాగే సాలార్ 2 అదే చూస్తున్నా, దేవరా పార్ట్ 2 ఉంది, పుష్ప 3 ఉంది. అవునవును, పుష్ప 3 ఉందా? పుష్ప 3 ఉంటే నాకు ఖచ్చితంగా ఒక రోల్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మహేష్ బాబుతో రాజమౌళితో ఉంది ఇప్పుడు, దాంట్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒక రోల్. అదనమాట. అది అంటే సేమ్ కామెడీ రోల్. రాజమౌళి మూవీలో వస్తే రోల్ ఖచ్చితంగా చేస్తా, 100% చేస్తా. వస్తుంది వదులుకునే అవకాశమే లేదు. అంటే వస్తుంది అనుకుంటున్నారు? వస్తుంది అనుకుంటున్నా. ఏంటి కొంప తీసి మహేష్ బాబు ప్లేస్ లో మిమ్మల్ని పెడతారా? లే, మహేష్ బాబు ప్లేస్ లో కాదు, మహేష్ బాబు పక్కన ఉన్నా చాలు. ఇప్పుడు సాలార్ 2లో నాకైతే కాల్ రాలేదు. సో వస్తే 1కి వచ్చిందని నేను విన్నాను, నిజమైన? వచ్చింది, కాల్ వచ్చింది 1కి, వెళ్ళలేదు. ఏ పాత్రకు వచ్చింది? ఎక్కడో ఖమ్మంలో ఎక్కడ అవుతుందన్నారు. వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ కాంటాక్ట్ అయ్యాడు సాలార్, తర్వాత కాల్ చేయలేదు, నేను కూడా వెళ్ళలేదు. అట్లా అంటే ఏ పాత్ర అందులో? ప్రభాస్ ఫ్రెండ్ పాత్ర? కామెడీ రోల్ కావచ్చు. కామెడీ రోలే. మెయిన్ రోల్స్ ఏం రావట్లేదా? మెయిన్ లీడ్ వస్తాయి, ఈ ఇయర్ వస్తాయి, పక్కా వస్తాయి. లైలా మూవీ రిలీజ్ అవుతుంది ఫిబ్రవరి 14కి. రిలీజ్ అయిన తర్వాత వస్తాయి మెయిన్ లీడ్ కూడా. ఇక మీరు అక్కడ నుండి ఇక ఫుల్ స్వింగ్ లో ఉంటారా? అవునవును, సో అట్లా అనమాట. మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ గురించి వద్దులేండి. ఎందుకని? చూస్తున్నారు, మ్యాచెస్ చూస్తున్నారు. ఈ ఇయర్ పక్కా చేసుకుంటాను మ్యారేజ్. ఎందుకని ఇంతవరకు ఎందుకు చేసుకోలేదు? అవ్వట్లేదు మ్యారేజ్. బ్రేకప్స్ ఉన్నాయా? బ్రేకప్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు కదా. అవును. స్టిల్ ఆ మైండ్ లో ఉందా? లేదు, ప్రస్తుతం అయితే ఎవరు లేరు. పోనీ ఎవరికైనా లైన్ ప్రస్తుతం అయితే సింగిలే. ఎవరికైనా లైన్ వేస్తున్నారా? ఎవరికి లేదు. ఎలాంటి అమ్మాయి కావాలి ఒకవేళ కావాలనుకుంటే? ప్రస్తుతం మంచి అమ్మాయి అయితే చాలు. మంచి అమ్మాయి అంటే క్వాలిటీస్ ఏమి ఉండాలి? ఏ కోరికలు ఉంటాయి కదా. క్వాలిటీస్ అని ఏం లేదు, కొంచెం గ్లామర్ ఉంటే చాలు, కొంచెం మంచిగా మాట్లాడే అమ్మాయి అయితే చాలు. అంటే ఎడ్యుకేషన్ ఉండాలి, జాబ్ చేయాలి అని అయితే ఏం లేదు. బాగా సంపాదించాలి. ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా పర్లేదు. ఎవరైనా బాగా సంపాదించాలని ఏం లేదు, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి అయినా చేసుకుంటానేమో. నేను వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నాది. నాకు మంచి హైదరాబాద్లో 1 కోటి రూపాయలు ఇల్లు ఉంది, మంచి కారు ఉంది, బైక్ ఉంది, తిరగడానికి చాలు. ఇంకెందుకు? ఆస్తులు ఉన్నాయి. అమ్మాయికి ఆస్తులు లేకపోయినా పర్లేదు. ఇప్పుడు హీరోయిన్స్లో ఎవరి మీద క్రష్ ఉందా? క్రష్ అంటే క్రష్ అని కాదు,
ప్రీవియస్గా బ్రేకప్స్ ఉన్నాయి. పూజా హెగ్డేతో బ్రేకప్ ఉంది, ఆ, రష్మికతో కూడా బ్రేకప్ ఉంది. అంటే వాళ్ళు నన్ను అవాయిడ్ చేశారు అంతే, నేను అవాయిడ్ చేయలేదు వాళ్ళని, వాళ్ళే నన్ను అవాయిడ్ చేశారు అనమాట. సో అట్లా క్రష్ అనుకుంటా నేను. మళ్ళీ మీరు మొదలెట్టారు అలాంటివి చెప్పి. నిజంగా నిజమే ఆ, నిజమే నిజమే. నిజమే. ఆ, ఏముంది ప్రూఫ్స్ ఏముంది? పూజ మీరు కలిసి వెళ్ళింది ఎక్కడన్నా వెళ్ళుంటారు కదా. ప్రూఫ్స్ అంటే ఆ ప్రూఫ్స్ ఏం లేవు. యాక్చువల్గా సీక్రెట్ లవ్వా? పూజా హెగ్డే ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది, ఆ. తన హోమ్ కూడా ముంబైలోనే ఉంటుంది. హ్మ్. సో ముంబైలో కలిశాను, హైదరాబాద్లో కలిశాను. అంటే పూజ హెగ్డే ఇంటికి వెళ్ళారా? వెళ్తాను. వెళ్తారు ఇప్పటికి? అప్పుడు వెళ్ళారా, ఇప్పుడు వెళ్తున్నారా? ఒకప్పుడు వెళ్ళాను, ఇప్పుడు కాదు. పూజా ఫ్యాన్స్ వింటే మటుకు మళ్ళీ మీ మీద అటాక్ చేస్తారేమో. అటాక్ ఏం చేయర్లేండి, ఎందుకు చేస్తారు? ప్రేమిస్తే ఎందుకు చేస్తారు? వన్ సైడ్ లవ్వా మీది, డబులా? అట్లనే ఏం లేదు. ఇప్పుడు కొంతమంది బయట రివీల్ చేస్తారు, కొంతమంది రివీల్ చేయరు, అట్లా సీక్రెట్ లవ్. రష్మిక అన్నారు ఆల్రెడీ, ఆమె ఫుల్ ఫామ్ లో ఉంది, ఆమె ఆమె జోలికి వెళ్తున్నారు మీరు. అంటే చూసా ఆల్రెడీ ఒక టాలీవుడ్ లో ఏదో ఫైట్, ఏదో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు, ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నావు, తన లెగ్ ఫ్రాక్చర్ అయిందంట కదా, మూవీ షూటింగ్ కూడా అయిపోయింది అని చెప్పేసి నాతో కాంటాక్ట్లో ఉంది రష్మిక. మన పుష్పలో మూవీ ఆఫర్ రాకముందు కూడా నాతో కాంటాక్ట్లో ఉంది. అట్లా అనమాట. నన్ను షూటింగ్ రమ్మంటది. ఓకే. నేను పుష్ప స్టార్టింగ్లో వెళ్ళా, ఒక రోజు షూటింగ్ వెళ్ళా. ఏదో సాంగ్ ఉంది, సూసేకి సంథింగ్ ఏదో సాంగ్ ఉంది, ఆ సాంగ్ షూటింగ్ వెళ్ళా ఒకరోజు. ఏం చేశారు వెళ్ళి? నేను జనరల్గా బోర్ కొడితే షూటింగ్స్కి వెళ్తూ ఉంటా, వేరే హీరోయిన్స్ రమ్మంటే వెళ్తాను, వేరే హీరోస్ రమ్మంటే షూటింగ్కి వెళ్తా. అట్లనేం లేదు, నాకు ఆ హీరో మీద క్రష్ లేదు, ఈ హీరో మీద క్రష్ లేదు, అట్లాంటివి ఏం లేదు. నేను ఎట్లా ఉంటా అంటే మొత్తం ఓపెన్ మైండెడ్ నాది. అంటే ఏవైనా వాళ్ళ నెగిటివ్ పాయింట్స్ ఉంటే, సో అంటూ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి నీలో, అందుకే నువ్వు ఎదగలేకపోతున్నావు అని చెప్పేస్తాను నేను డైరెక్ట్గా. అట్లా అన్నమాట. ఇప్పుడు అంటే మీరు ఈ రకంగా ఇద్దరు టాప్ హీరోయిన్స్ పేర్లు చెప్పారు. ఆల్రెడీ రష్మిక అంటే ఆల్రెడీ టాలీవుడ్ లో ఒక హీరోతో అఫైర్ అని న్యూస్ వస్తుంది. వాళ్ళ ఫ్యాన్స్ అన్న మీకు? రష్మిక కన్నడ అమ్మాయి, ఇక్కడ కన్నడ అమ్మాయి, తెలుగు నేర్చుకుంది, తెలుగులో చేసింది, కన్నడలో చేసింది మూవీస్. రక్షిత్ శెట్టితో లవ్ అఫైర్ ఉంది, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ కూడా అయింది అని టాక్. మరి మీకు తెలియకుండా ఉంటుందా ఒకవేళ అయితే? అంత క్లోజ్? నాకు అన్ని తెలుసు. రష్మిక మ్యాటర్స్, మరి ఎంగేజ్మెంట్ అయిందా? విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ అయిందా? విజయ్ దేవరకొండ సీక్రెట్ గా అయింది అని తెలిసింది. తెలిసిందేంది? అంటే మీరు అంత క్లోజ్, మీకు చెప్పలేదు? అంటే ఇప్పుడు మీడియా ముందు విజయ్ దేవరకొండ ఎక్కడ కూడా షీ ఈజ్ మై ఫియాన్సీ అని చెప్పలేదు, షీ ఈజ్ మై లవర్ అని చెప్పలేదు, ఎవరు రివీల్ చేయలేదు. అదే అన్న, ఎక్కడ రివీల్ చేయలేదు. కోఇన్సిడెంటల్ ఫోటోస్ బయటకు వస్తున్నాయి. నాకు తెలుసు విజయ్ దేవరకొండ లవ్స్ రష్మిక, నాకు తెలుసు, కానీ వాళ్ళు రివీల్ అవ్వట్లేదు, వాళ్ళు మ్యారేజ్ చేసుకోవట్లేదు కదా. ఎందుకని అట్లా? మధ్యలో మీరు ఉన్నారా? ఏమో మరి నాకు తెలియదు. నేను అయితే ఎప్పుడు నేను విజయ్ దేవరకొండ లాస్ట్ కలిశానంటే, లైగర్ మూవీ ఉంది కదా, లైగర్ మూవీకి విలన్ రోల్కి ఆడిషన్ ఇచ్చా నేను. ఏంది ఆయన పేరు మైక్ టైసన్ ప్లేస్ లో మీరే? అయితే మీరు ఉండాల్సిందా? అయితే యాక్చువల్ చెప్పేది నేను, విలన్ రోల్ కి ఆడిషన్ ఇస్తే పర్సనాలిటీ లేదు కదా సున్షిత్, నీకు వద్దులే అన్నాడు పూరి జగన్నాథ్. సో ఇది అన్నమాట. లేకపోతే ఆ మైక్ టైసన్ ప్లేస్ లో మీరు ఉండేవారు. పూరి జగన్నాథ్ దగ్గర మెహబూబ్ అనే మూవీకి వర్క్ చేశా, యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. మన ఆకాష్ పూరి ఉన్నాడు కదా, తెలుసు. సో అతను పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. ఆ మూవీ తర్వాత ఆకాష్ పూరితో ఇంకొక మూవీ ప్లాన్ చేశాను నేను. నాకు డైరెక్షన్ వచ్చు, నేను కె రాఘవేంద్రరావు గారి దగ్గర నేర్చుకున్నాను, హేమంత్ పువ్వాడ గారి దగ్గర నేర్చుకున్నాను, అండ్ డైరెక్టర్ సుజీత్ దగ్గర కూడా నేర్చుకున్నాను. ఓజీలో అవకాశం రాలేదా? నాకు ఓజీలో అవకాశం రాలేదా? ఓజీలో పవన్ కళ్యాణ్ లేదు, అందులో రాలేదు. సుజీత్తో పని చేశారన్నారుగా మరి? నాకు సుజీత్ ఒక మూవీ స్టోరీ చెప్పాడు. రన్ రాజా రన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత నన్ను అప్రోచ్ అయ్యాడు, ఏదో స్టోరీ చెప్పాడు, నాకు నచ్చలేదు, రిజెక్ట్ చేశాను. ఉప్పెన స్టోరీ కూడా రిజెక్ట్ చేశాను. అట్లా అన్నమాట. ఏది ఉప్పెన? మీరే హీరోగా ఉండాల్సింది నాకు చెప్పాడు, ఆ సీన్ మీకు జరగాల్సింది, అయితే తప్పిపోయిందా అట్లా? సో మొత్తానికి అందరి సినిమాలు అవాయిడ్ చేశారు, హీరోయిన్స్ తో కూడా అఫైర్ బ్రేకప్ అయిపోయింది. అవునవును. మరి బ్రేకప్ అయినప్పుడు ఏం కాదా? అంటే గుండె అంటే కొన్ని రోజులు ఉంటుంది, అదే కొన్ని రోజులు ఉంటుంది బాధ, తర్వాత లైట్. ఇప్పుడు ఎవరు ప్రెసెంట్ క్రష్? ప్రస్తుతం ఎవరు లేరు. ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు వచ్చారుగా,
సంక్రాంతి ఉన్నారు. మూవీలో ఉన్న కొత్త ఇద్దరు కొత్త హీరోయిన్లు నాకు ఇప్పుడు టాప్ లో ఉన్నారు. టాలీవుడ్లో ఆల్మోస్ట్ ఆల్ హీరోయిన్స్ నాకు తెలుసు. మీనాక్షి చౌదరి మొన్న సంక్రాంతికి వస్తున్నాంలో చేసిన ఐశ్వర్య రాజేష్ వాళ్ళందరూ తెలుసు నాకు. వాళ్ళందరూ కూడా క్లోజ్ అయ్యారు. అఫైర్ అయితే ఎవరితో లేదు, అఫైర్స్ లేవు, ఎవరితో లేవు, అఫైర్స్ అయితే లేవు. లేవు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మ్యాచెస్ చూస్తున్నారు. ఎవరైనా ప్రపోజ్ చేసినా డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుంటాను అంతే. ఇప్పుడైతే లేవు, లవ్ అఫైర్స్ అయితే ఏం లేవు ఇప్పుడు. కట్నం ఏమన్నా ఇలా కట్నం ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు నాకు. ఏం లేవు. కట్నం తీసుకున్నాను కాదు, ఇస్తే తీసుకుంటా అంతే. అంతే. ఓ సూపర్ సూపర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.